ప్రవీణ్ పగడాల సుప్రీంకోర్టులో కేసు వాదిస్తున్నాడు యాంటీ కన్వర్షన్లా. అది నేను బయట పెట్టేంత వరకు కూడా ప్రపంచానికి తెలియదు. యాంటీ కన్వర్షన్ లా మీద ప్రవీణ్ పగడాల వాదిస్తున్నాడని చెప్పి వీడు మన అడ్వకేట్ డాక్టర్ బాలా అని ఆయన ఆ నైట్ అంతా ఆయన కూడా వర్క్ చేశాడు. వెంటనే ఆయన తీసుకుని మాట్లాడి, సార్ ఇది ఇంప్లీడ్ అయ్యాడు ప్రవీణ్ పగడాల, ప్రతి లాయరు ఏం మాట్లాడతాడో అన్నది గవర్నమెంట్కి తెలుసు, ఒక్క ప్రవీణ్ పగడాలే ఏం మాట్లాడతాడో అన్నది ప్రభుత్వానికి తెలియదు. అందుకనే వీళ్ళు ల్యాప్టాప్ను ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోయారు. అతను చంపాల్సింది కూడా దాని గురించి. అది నిన్నటికి పడింది 13వ తారీఖు వాయిదా, ఏప్రిల్ 16ది నిన్న పడింది. నిన్న ఏమైందో అన్నది నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, దాని గురించి పేపర్లో చూసాను, రాలేదు. నేను కనుక్కుంటాను మళ్ళీ పోస్ట్. అంటే చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా గారు దాన్ని తీర్పిచ్చి వెళ్తానని అన్నాడు. అంతకుముందు సుప్రీంకోర్టులో ఇంకొక పిటిషన్లో కాన్స్టిట్యూషనల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నది. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వద్దన్నానికి మీరు ఎవరు లేదని కొట్టేసింది. వాళ్ళు వెనక్కి తీసుకుంటా అన్నారు, ఒప్పుకోలేదు, కొట్టేసింది బెంచ్. ఇది ఏంటంటే రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసినాయి, బీజేపీ రాష్ట్రాలు, దాని మీద పిల్లు అన్నమాట, దాని మీద పిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పార్టీని చేసిన పిల్లు. సో ఇతని దగ్గర ఏమో చెప్పలేదు, అది మోటివ్. అదైన తర్వాత అతన్ని చాలా మెల్లిగా టీవీల్లో చూపించి మందు తాగుతాడని, మందు షాపుల దగ్గర కొన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంటే ఇతను తాగుబోతు అన్నది సృష్టించడానికి అని చెప్పేసి చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధ అనిపించింది. నేను చాలామందిని అడిగాను హైదరాబాద్లో, ఇతనికి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ, అస్సలు ముట్టుకోడు మందు అని చెప్పేసి తెలిసింది. తర్వాత ఫేక్ అన్నది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత నేను పోస్ట్ మార్టం రిపోర్టు నాకు 13నో 14నో ఏప్రిల్ 14 అనుకుంటా ఐజీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఐజీ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, టీవీల్లో ఏ అయితే ఫుటేజ్లు ఉన్నాయో అతనే ఖండించిన ఆ ఫుటేజ్లన్నీ నిజం, ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలయ్య. ఒక మోటార్ సైకిల్లో 60 మైళ్ళ స్పీడ్లో వెళ్ళిపోతూ పడిపోద్ది, పక్కన నుంచి లారీ వచ్చింది, లారీ వస్తే లారీ ఎక్కదు అంటే అలా పడిపోతే, అసలు మనం మోటార్ సైకిల్ అలా పడిపోతే ఎలా దిగుతుందండి? మోటార్ సైకిల్ దిక్కుంటే వెళ్ళిపోవాలి కదా, తుక్కైపోవాలి కదా. ఆ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మోటార్ సైకిల్ ఎక్కి ఎవడని రాగలరా అంటే వాడు ఎంత పర్ఫెక్ట్ డ్రైవరో ఆలోచించండి. బ్రేక్ కొట్టి పడేసాడు మోటార్ సైకిల్ని. ఆ ఫుటేజ్ గురించి ఇదంతా క్రియేషన్, ఇదంతా పెద్ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మామూలు వాళ్ళు చేసింది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన స్క్రిప్ట్, ఇది హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన స్క్రిప్ట్. ఇది మోటార్ సైకిల్ వెళ్తున్న మోటార్ సైకిల్ ఆగిపోయి పడిపోతే మనిషి దెబ్బలు తాగకుండా కొంచెంసేపు ఇలా కూర్చుని లెగిసిపోయి వచ్చేయడా, హెల్మెట్ పెట్టుకుని మొత్తం అంతా తీసేయగలరు. ఎంత దారుణం. సరే అవన్నీ చెత్త విషయాలు అయిపోతే
ఎస్పీ గారు ఇది పెట్టేసి ఇది హత్యనే క్లోజ్ చేస్తున్నాం అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకు ముందు రోజునే ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో విషయాలు చెప్పాడు తప్పితే ఆ రిపోర్ట్ బయటపెట్టి ప్రెస్కి ఇవ్వలేదు. ఎందుకు? అప్పటికే నేను రీపోస్ట్ మార్టం వేస్తానన్నానని. సరే ఇది ఇవ్వలేదేంటి అని అనుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వచ్చిందంట కదా ఫారెన్సిక్ రిపోర్టు, అన్నీ ఇవ్వండి అని చెప్పి లాయర్ని తీసుకుని వెళ్తే ఇది ఎంఆర్ఓ పంపించామన్నా. వెంటనే రాజానగరం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, సార్ మాది కాదు సార్, ఇది జ్యూరిడిక్షన్ బొమ్మూరోడు కన్నా. బొమ్మూరోడు దగ్గరికి అయితే కూర్చోబెట్టి 2 చేతులతో నమస్కారం పెట్టి నేను ఇవ్వలేను అన్నాడు. అదేందయ్యా నువ్వు మండల్ మేజిస్ట్రేట్వి, ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఇయ్యి, లేకపోతే ఇవ్వలేదని రాసి. బాబోయ్ సార్ నమస్కారం, ఇవ్వలేని రాసేవాడు రాసిస్తే ఉద్యోగం పోద్ది, ఇచ్చిన ఉద్యోగం పోద్ది. అప్పుడు లోపాయకారంగా నాకు అందేటట్టు చేశాడు. అందేటట్టు చేసి కామ్ అయిపోయాడు. సరే నాకు కావాల్సింది అందింది, వెంటనే తీసుకొచ్చి హైకోర్టులో వేసేసాడు. దాంట్లో అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే 3వ రోజున ఇచ్చేసారు. 26వ తారీఖున, 24వ తారీఖున బాడీ ఫైండ్ అయింది, 25వ తారీఖున పోస్ట్ మార్టం చేశారు, 26వ తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఉంది. దాంట్లో ఏముంది? ఎక్కడ బాడీలో ఆల్కహాల్ వాసన అన్నది లేదు. 18 దెబ్బలు ఉన్నాయి, తల మీద దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ దెబ్బలు ఉన్నాయి, తర్వాత తొడ మీద చాలా లోతైన గాయం, కాల్చినట్టు గాయం ఉంది. ఇలాంటివన్నీ ఒక 18 ఐడెంటిఫై చేసిన దెబ్బల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ దెబ్బలు బట్టి ఇది హత్యని, ఎందుకంటే బండి పడిపోయినప్పుడు చేతులు ఇప్పుడు కొడుతున్నారనుకోండి, ఏం చేస్తారు? పటామని కొడుతుంటే ఇవన్నీ దెబ్బలే. ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బాధ అంతే, మెడ మీద దెబ్బలు ఉండవు, మెడ మీద దెబ్బలు కూడా ఉంటాయి. ఇవన్నీ నేను మా చిన్నబ్బాయి నేను కలిపి విశ్లేషించి చాలా మొత్తం మీద యాక్సిడెంట్, ఇది యాక్సిడెంట్ కాదు హత్యే అన్నది మేము తేల్చుకున్నాం. తేల్చుకున్న తర్వాత కోర్టుకి వెళ్ళాను. కోర్టులో అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నాకు మొన్నటి వరకు కూడా ఒక బాధ ఉండేది. విసరా అంటే పేగులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు కానీ వీళ్ళు ప్రిజర్వ్ చేసింది ఆ విసరాలో ఏం చెప్పారు వీళ్ళు? ఇతేల్ ఆల్కహాల్ ఆనవాళ్ళు కనపడి అన్నారు. బాడీలో వాసన లేకుండా విసరాలో ఇతేల్ ఆల్కహాల్ బాడీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? 24 గంటలు పోయిన తర్వాత, తాగిన తర్వాత 24 గంటలు పోయిన తర్వాత, మొత్తం అరిగిపోయిన తర్వాత అప్పుడు బాడీలో వాసన పోతుంది. రాత్రి బాగా ఫుల్గా తాగితే పొద్దునే ఉప్పు అంటే వాసన రాదు. ఏమంటే మామ కొడుకున్న తర్వాత కూడా వాసన వస్తుంది కదా. తాగుబోతులు చెప్పండి, రాదా? చెప్పండి. అది బ్రష్ చేసే వరకు కూడా వాసన వచ్చేస్తుంది. అటువంటిది మనిషి తాగుతానే వచ్చాడు, 3 చోట్ల బాటిల్ కొన్నాడు, మరి వాసన ఉండాలి కదా. బాడీలో వాసన లేదు, కానీ ఇంటర్నల్ ఆర్గానిక్ పార్ట్స్లో ఫైండింగ్స్ కనబడుతున్నాయంటే ఇతేల్ ఆల్కహాల్. అంటే వీళ్ళు విసారాన్ని ఇది తీసేసి ఇంకోటి విసారా పెట్టి ఉన్నారు. అది కూడా డౌట్ ఉంది నాకు. కాబట్టి విసారానికి కూడా డిఎన్ఏ చేయించాలి. డిఎన్ఏ చేయించిన తర్వాతే విసారాన్ని మళ్ళీ టెస్ట్ చేయిస్తాను. ఇంతకుముందు నేను కొవ్వూరులో మలకపల్లిలో ఒక కుర్రోడిని చంపించారు, గడ్డం శ్రీను అని. మన
హరిబాబేడి మనోళ్ళు తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళ తర్వాత పోస్ట్ మార్టం చేయించాను, రీపోస్ట్ మార్టం 6 నెలల తర్వాత చేయించాను. కానీ హోమ్ మినిస్టర్ అవతల చౌదరీస్, యువతలు మాదిగా. హోమ్ మినిస్టర్ మాదిగ కమ్యూనిటీ అమ్ముడైపోయింది, వాళ్ళకి కాపీ వెళ్ళిపోయింది. ఏమీ చేయలేకపోయాం. రీపోస్ట్ మార్టం కూడా చేయించి ఏం చేయలేకపోయాం. ఈ లోపల తండ్రిని, అబ్బాయి తండ్రిని మేనేజ్ చేసుకుని ఇంకేం చేయగలం. నేను నిలబడ్డాను చెప్తే ఇంట్లో వాళ్ళే నిలబడిపోయేటప్పుడు నేనేం చేయగలను. అలాగే కాబట్టి ఈ రీపోస్ట్ మార్టంలో మనకు విశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు జరిగిపోయే మీటింగు ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ మీటింగే, కానీ ఇది క్రైస్తవుల రక్షణ గురించి జరగబోయే మీటింగు. క్రైస్తవుల రక్షణ గురించి ప్రవీణ్ పగడాల అసూలు బాసి హతసాక్షి అయ్యి మనకి రక్షణగా నిలబడుతున్నాడు, చనిపోయి కూడా ప్రవీణ్ పగడాల. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అతని మరణం వృధా